మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయయు కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఆ సంఘములో ఉన్న కలహములను గూర్చి, అసూయలను గూర్చి, ఒకరినొకరు వార్చనీతనమును గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. వారు ఏమంటూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంఘారాధనలు జరిగిస్తున్నారు, దేవునిలో నడుస్తున్నారు, కానీ ఒకరి ఒకరు ఐక్యత లేదు, ఒకరి ఒకరు ఘనముగా ఎంచుకోలేకపోతున్నారు. అసూయ చేత, ద్వేషము చేత వారి పైకి మాట్లాడుతూ ఉన్నా హృదయాలు దూరముగా ఉన్నాయి. వారు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనలో కార్యాలు జరగటం లేదు. ఈ సంగతులు గ్రహించిన పౌలు గారు అంటూ ఉన్నారు, మీలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీలో చాలామంది కూడా శరీర సంబంధుల ఉండుట వలన మీరు బలహీనులైపోతూ ఉన్నారు. ఆత్మ సంబంధులు మీరు కారు అని హెచ్చరిస్తుంటున్నాడు. నేను పౌలు వాడినని కొంతమంది, నేను అపోల్లో వాడినని కొంతమంది అంటున్నారు. ప్రియులారా, ఆలోచిస్తూ ఉన్నారా? ఈనాటి దినాలలో వాక్య సందేశాలు అనేకమైన వస్తూ ఉన్నాయి. అనేక మంది వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క విధానాలను బట్టి ఎన్నెన్నో రకాలుగా దేవుని వాక్యం అందిస్తూ ఉన్నారు. చాలా మంచిదండి. ఏ విధము చేతనైనా సువార్త ప్రపంచానికి వెళుతుంది. అయితే దేవుని బిడ్డలారా, విన్నవారిలో కొంతమంది వారు మంచివారు, వీరు మంచివారు, వారు గొప్పవారు, వారు జ్ఞానవంతులను మార్కులేస్తూ ఉన్నారు. ఇదేమాత్రం మంచిది కాదు. వారిని గూర్చి మనం ఆలోచించకూడదు. వారిలో ఉన్న వాక్యము ఏ విధముగా మనలో పనిచేస్తుందని ఎప్పటికప్పుడే దేవుని సన్నిధిలో పరీక్షించుకునేవారిగా మనం మారాలి. దేవుని బిడ్డలారా, పౌలు ఎవరండి? అపోల్లో ఎవరండి? కొరింథీ సంఘములో కొంతమంది అటు కొంతమంది ఇటు ఉండటానికి కారణం ఏమిటి? వారిలో ఐక్యత లేకపోవటం కదా, వారి అసూయల చేత దూరమైపోవటం కదా, వారి మూర్ఖత్వము వారిని పాడు చేయటం లేదా, ఆత్మీయంగా వారి పతనమైపోలేదా? గనుక భారమతి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. మనము మనుషుల వైపు చూస్తున్నామా? దేవుని వాక్యం వైపు చూస్తున్నామా? దేవుని పిల్లలారా, ఆయా రీతిలుగా ప్రజలు మాట్లాడుతూ వస్తారు దేవుని వాక్యాన్ని బట్టి, మంచిదే. కానీ దేవుని ఆత్మతో కొంతమంది నలిగిపోతూ వారు ప్రార్థిస్తూ ఉన్నవారు ఎంతోమంది భూమి మీద లేరండి. అటువంటి గొప్ప గొప్ప సేవకులు లేరా? ఆలోచన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యము చేత పట్టబడిలో పడాలి తప్ప మనుషులకు మార్కులేసేవారికి ఎన్నడూ ఉండవద్దు. అదేమాత్రం మంచిది కాదండి. ఎవరికి వారే దేవుని ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉన్నది. అతి త్వరలోనే ఈ కార్యాలు జరగబోతూ ఉన్నాయి. రోమాపత్రికలో మనం చూస్తాం. కాబట్టి మనము ఎవరే విధముగా ఉన్నా మనము దేవునికి ఎలా ఉన్నాము అనేది మనం లెక్క. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, పౌలైనా అపోల్లైనా ఒకళ్ళు నాటారు, ఒకళ్ళు నీరు పోసారా మొక్కకే. మరి వృద్ధి ఎవరు కలగ చేయాలి? దేవుడే కదా. సమస్తం నిర్మాణకుడైన ఆయన మీద మనం ఆధారపడినప్పుడు నిర్మాణకుడు మనకు కార్యాలు చేస్తారు. నిర్మాణకుడు మనల్ని జీవింప చేస్తారు. నిర్మాణకుడు మొక్క వృద్ధిలోని తీసుకొచ్చినట్లుగా మనల్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తారు. ఓ కొరింథీయులారా, ఆ విధముగా మీరు బ్రతకండి, మీరు ఫలిస్తారని, ఆత్మ సంబంధమైన వరములతో నింపబడతారని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నారు. మీరు ఫలించాలంటే మీరు అసూయలు పోవాలి, మీలో వార్చనితనం పోవాలి, మీలో ప్రేమ అనేది ప్రవహించాలి, మీలో లోబడే తత్వం, తగ్గింపు జీవితం నేను చూడాలని దేవుడి ఉదయకాలం వారి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి
వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఆలోచించగలుగుతున్నారా? వాక్యమును మధురమైన రీతిలో మనం అర్థం చేసుకుని ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా ఆయన చేయి విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం బ్రతికువారిగా సాగిపోదాం. దేవుని ఆత్మ సహాయముతో అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. పౌలు గారు సంఘమును నాయన ఐక్యపరుస్తూ ఉన్నారు. నాయన భేదాభిప్రాయాలు తీసివేయటానికి నాయన నీ బలమైన వర్తమానము చేత మిమ్మల్ని ముందుంచారు నాయన. అటువంటి జీవితం మేము కూడా కలిగి ఎన్నటెన్నటికైనా మీకే మహిమ కలగాలి నాయన. మేము తగ్గించుకోవాలి నాయన. మమ్మల్ని వృద్ధిలోని తీసుకొచ్చేది మీరే ప్రభువా. నాయన ఆత్మ సంబంధమైన వరములు ఇచ్చేది మీరే నాయన. నీ రాజ్యానికి వారసులుగా మార్చేది మీరే ప్రభువా. అటువంటి భక్తి జీవితం కలిగి సాగిపోవడానికి మీ కృపా సహాయము దయచేయండి. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికిని మీ కృప ద్వారా అనుగ్రహించి సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.